ఒక అందమైన అడవిలో పచ్చటి చెట్ల మధ్య తళతళలాడే ఒక చెరువు ఉండేది. అక్కడ ఎన్నో జంతువులు నివసించేవి. పిట్టలు పాటలు పాడేవి, కప్పలు కేకలు ఏవి, గూబలు తెలివిగా చూడేవి. ఆ చెరువులో తిమ్మి అనే మంచి తాబేలు ఉండేది. తిమ్మి బాగా తెలివైనవాడు. తన స్నేహితులకు కథలు చెప్పడం ఇష్టం. ఒక సంతోషకరమైన ఉదయం కొంతమంది పిల్లలు చెరువు దగ్గరకు వచ్చి ఆడుకోవడం ప్రారంభించారు. వారు నీటిలో తేలుతుండగా తిమ్మిని రాయిపై విశ్రమిస్తున్నట్టు చూశారు. చూడండి, తాబేలు ఎంత అందంగా ఉందో, ఒక బాలుడు అన్నాడు. దీనిని ఇంటికి తీసుకెళ్ళుదా. మంచి పెంపుడు జంతువుగా ఉంటుంది. అందరూ అంగీకరించారు. వారు మెల్లగా తిమ్మిని ఎత్తి ఒక బుట్టలో పెట్టారు. చెరువు వద్ద ఉన్న జంతువులు ఈ దృశ్యాన్ని చూసి భయపడ్డాయి. అయ్యో, పిల్లలు తాబేలును తీసుకెళ్తున్నారు అని బన్నీ కుందేలు అన్నాడు. దీనిని రక్షించాలి. మనం తిమ్మిని ఎలా కాపాడాలి అని గిల్లి గిలగిలా అడిగింది. నేను పిల్లలను గాలిలో మభ్యపెడతాను అని పోల్లి పాపగాడు అన్నాడు. మీరు ఇద్దరూ బుట్టను తెరవండి. పోల్లి పిల్లల దగ్గరకు ఎగిరి వెళ్లి మాట్లాడటం ప్రారంభించాడు. హలో పిల్లలు, మీరు ఒక మ్యాజిక్ ట్రిక్ చూడాలనుకుంటున్నారా? పిల్లలు ఆశ్చర్యంతో పోల్లిని చూస్తూ ఆగిపోయారు. పిల్లలు పోల్లిని చూస్తూ ఉన్నంతలో బన్నీ, గిల్లీ జాగ్రత్తగా బుట్ట దగ్గరకు చేరారు. వారు మెల్లగా తాడు విప్పడం ప్రారంభించారు. బుట్ట తెరుచుకోగానే తిమ్మి మెల్లగా బయటకు వచ్చాడు. కాని అప్పటికే ఒక బాలుడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. పోల్లి ఒక చెట్టును కదిలించాడు. దీంతో కొన్ని ఆకులు కింద పడ్డాయి. తిమ్మి వాటి కింద దాక్కున్నాడు. తాబేలు ఎక్కడ పోయింది? పిల్లలు ఆశ్చర్యపోయారు. పిల్లలు కొంత సమయం వెతికారు, కాని తాబేలును కనుగొనలేదు. ఇక వెళ్ళేద్దాం అని వారు అనుకున్నారు. తిమ్మి తాను సురక్షితంగా ఉన్నాడని ఊపిరి పీల్చుకున్నాడు. పిల్లలు వెళ్ళిపోయిన తరువాత తిమ్మి బయటకు వచ్చాడు. మీరు నన్ను కాపాడారు, ధన్యవాదాలు అని అన్నాడు. అతని మిత్రులు ఆనందంగా కేకలు వేశారు. నేను ఇక జాగ్రత్తగా ఉంటాను, తిమ్మి అన్నాడు. అలాగే అడవి జంతువులు అడవిలోనే సంతోషంగా ఉంటాయి. మమ్మల్ని బంధించకూడదు అన్నాడు. అందరూ తలూపుతూ అంగీకరించారు. Please subscribe to our channel.